అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 30వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. అవును పాపం, మీరే అమాయకులు. ఊరంతా మీ అమాయకత్వం గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ మాటలు కట్టిపెట్టి అని ఏదో అనేలోపే చేతులు చూపించనా అంటాడు సూర్య ధన్వి చుట్టూ చేతులు వేస్తూ. సూర్య చేసిన పనికి తననే గుర్రుగా చూస్తూ, కాదు కింద అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా రెడీ అవ్వమంటున్నా అంటుంది సూర్య చేతిపై గిచ్చుతూ. ఔచ్ రాక్షసి అని తన చేతిని రుద్దుకుంటూ, ఈ మధ్య నీకు మ్యాన్ హ్యాండ్లింగ్ బాగా ఎక్కువైపోయిందే, ఉండి నీ సంగతి చెప్తా అంటూ సూర్య తన వైపుకు వచ్చేసరికి, మీరు వచ్చేదాకా ఆగుతారు మరి, అంత లేదు అని నవ్వుతూ బయటికి పరుగు పెడుతుంది తండ్రి. వెళ్తున్న తనని చూసి, ఇప్పుడు తప్పించుకున్నావు కానీ కాసేపటి తర్వాత అయినా నా దగ్గరికే కదా రావాలి, అప్పుడు చెప్తా నీ సంగతి అంటూ రెడీ అయ్యి కిందకు వస్తాడు సూర్య. సూర్య వచ్చాక అందరూ ముందు గుడికి వెళ్ళి రావాలంటారు సౌజన్య గారు. అందరూ సరే అని అంటూ ఉండగా లోపలికి వస్తారు కృష్ణ, అను, కిరణ్, మాన్సీలు. లోపలికి వస్తున్న వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ, మీరేంటి ఇక్కడ, ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతుంది ధన్వి. నేనే వద్దన్నాను, ఇవాళ మనతో పాటు వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అని అంటాడు సూర్య. అవునా, థ్యాంక్ యూ సూర్య గారు, నేనే అడుగుదాం అనుకుంటున్నాను కానీ మీరేమంటారో అని అడగలేదంటుంది ధన్వి. నేనేమంటాని, మన స్పెషల్ డే రోజు మన వాళ్ళందరూ మనతోనే కదా ఉండాలనుకున్నాం కదా, నువ్వు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అని కృష్ణ కిరణ్ భుజాలపై చేతులు వేసి నలుగురిని చూపిస్తూ, వీళ్ళందరికీ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తావని నాకు తెలుసు, అందుకే వీళ్ళని ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడికే రమ్మనని అంటాడు సూర్య. సూర్య మాటలు విని తను చెప్పకుండానే తన మనసును అర్థం చేసుకుని ప్రవర్తిస్తున్న తన పతిని ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది ధన్వి. తనని రెప్పవేయకుండా అలా చూస్తూ ఉన్న ధన్విని చూసి తన చెవి దగ్గరికి వచ్చి, బంగారం మరీ నువ్వు అలా చూడకే, నాకు సిగ్గేస్తోంది, ఇంతమంది ముందు నేను ఇప్పుడు సిగ్గుపడితే చండాలంగా ఉంటుందంటాడు సూర్య చుట్టూ చూస్తూ. సూర్య మాటలకు తల వంచుకొని ముసిముసిగా నవ్వుకుంటుంది ధన్వి. సరే పదండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని మోహన్ గారు అనటంతో అందరూ బయటికి వచ్చి కార్ ఎక్కుతూ ఉంటారు. ధన్వి, సూర్య, విష్ణు గారు, సౌజన్య గారు సూర్య కారులో కూర్చోగా మోహన్ గారు, సాహితీ గారు కూడా కూర్చుంటారు. చరణ్, దీపు, మిహిర్ కూర్చోపోతూ వెనకాల వస్తూ ఉన్న మాన్సీని చూసి ఏదో ఐడియా వచ్చిన వాడిలాగా వెంటనే కార్ దిగి మిహిర్ కిరణ్ దగ్గరికి వెళ్ళి, బావా నాకు నీ బైక్ కావాలి అని అడుగుతాడు. మిహిర్ అలా అడిగేసరికి తనని అయోమయంగా చూస్తూ, ఎందుకు చీబా అని అంటాడు కిరణ్. ఎందుకో తర్వాత చెప్తా కానీ ఈ చీబా ఏంటి అంటాడు మిహిర్ క్వశ్చన్ మార్క్ వేస్తూ. అదా, నువ్వు నాకు చిన్నబావ కదా, అందుకే ప్రతిసారి చిన్నబావని ఏం పిలుస్తాము, అందుకే ఇలా షార్ట్కట్లో చీబా అని పిలుస్తున్నా, పోలా అదిరిపోలా అంటాడు కిరణ్ మిహిర్ని చూసి నవ్వుతూ. పోయింది, నీ పిలుపుకి నా మతిపోయిందిలే కానీ ముందు నీ బైక్ కీస్ ఇవ్వు అంటూ తొందర చేస్తాడు మిహిర్ హడావుడి చూసి, ఉండు ఇస్తాను అని పాకెట్లో ఉన్న కీస్ తీసి మిహిర్ చేతికిస్తూ, కారుండగా బైక్ ఎందుకు చీబా అంటాడు అయోమయంగా చూస్తూ. అదా, నీ బైక్ మీద మాన్సీతో కలిసి గుడికి వెళ్ళాలనిపించింది అందుకు అంటాడు మిహిర్ సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ. ఉష్ అని అనుకుంటూ, చీబా నాకు డౌట్, సూర్యబావ నువ్వు తమ్ముడివని నీకు ఆఫీస్లో ప్రేమతో జాబ్ ఇచ్చారా, లేక నీ టాలెంట్ చూసే జాబ్ ఇచ్చారా అని అడుగుతాడు కిరణ్ మిహిర్ వైపు అనుమానంగా చూస్తూ. అదేంటి బా పుసుక్కున్న అలా అడిగేశావు అని అంటాడు మిహిర్. నేను మెరిట్ స్టూడెంట్ని తెలుసా, అయినా అన్నయ్య ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతాడేమో కానీ ఆఫీస్ విషయంలో కాదు, నా టాలెంట్ చూసే నన్ను జాబ్లో తీసుకున్నాడు, అయినా ఎందుకు అలా అడిగావు అంటాడు మిహిర్. మరి లేకపోతే ఏంటి, నువ్వు నా దగ్గర కీస్ తీసుకొని రా బైక్ మీద వెళ్దామంటే అది సరే అని నీ వెనకాల వచ్చేస్తుంది అనుకున్నావా అంటాడు కిరణ్ వెటకారంగా. అరే అది నిజమే బా, నాకు ఆ విషయం తట్టనే లేదు, ఇప్పుడు ఎలా అని అంటాడు మిహిర్ ఆలోచనట్టుగా ఫేస్ పెట్టి. ఏమో మరి అంటూ భుజాలు ఎగరేస్తాడు కిరణ్. బా అలా అనుకు బా, నువ్వే ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్, ఒక ఐడియా చెప్పి పుణ్యం కట్టుకో అని అంటూ ఉంటాడు బతిమలాడుతూ మిహిర్. ఓకే ఉండు, నన్ను ఆలోచించుకొని అంటూ కాసేపు బుర్రకు పదును పెట్టి ఆ ఐడియా నరుస్తాడు కిరణ్. ఏంటది అని ఆత్రంగా అడుగుతాడు మిహిర్. ఏం లేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, డ్రైవ్ చేయలేనని చెప్పి చరణ్ అన్నయ్య కారు ఎక్కేస్తాను, కృష్ణగాడి బైక్పై ఎటు అను ఉంటుంది కాబట్టి మాన్సీ నీ బైకే ఎక్కుతుంది అంటాడు కిరణ్ నవ్వుతూ. థ్యాంక్ యూ బా, ఇంకా నీ ప్రతిభ చూపించు వెళ్ళి అని కిరణ్ భుజం తడతాడు మిహిర్. ఓకే అని అంటూ చరణ్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నేను కూడా నీ కార్లోనే వచ్చేస్తాను అని అంటాడు కిరణ్. నాకు కొంచెం అనీజీగా ఉంది, నేను బైక్ డ్రైవ్ చేయలేను అని, అందుకే నా బైక్ మిహిర్ బావ తీసుకుని వస్తానన్నాడు అని అంటాడు కిరణ్. ఓ అవునా, ఓకే మరి కూర్చో, అయితే మనం స్టార్ట్ అవుదాం అంటాడు చరణ్. ఓకే బావా అంటూ మిహిర్కి థమ్ చూపిస్తూ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి కారులో కూర్చుంటాడు కిరణ్ కారులో కూర్చొని చూసిన మాన్సీ విండో దగ్గరికి వచ్చి, అదేంట్రా నువ్వు కారు ఎక్కావు, నీ బైక్ ఏమైంది, ఏం లేదే
నాకు కొంచెం అన్ఈజీగా ఉంటే డ్రైవ్ చేయలేనేమో అని ఇలా కార్ ఎక్కాను అంటాడు కిరణ్. ఓ అవునా, సర్లే జరుగు, నేను కూడా కూర్చుంటానంటుంది మాన్సి. అమ్మో నువ్వు కార్ ఎక్కితే నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ, కాదే ఆంటీ వచ్చేదారిలో పూలు పండ్లు తీసుకురామని చెప్పారు, నాతోనే ఉంటావు కదా అని సరే అని చెప్పేశాను. కానీ ఇప్పుడేమో సిచ్యువేషన్ ఇలా వచ్చింది. నేను తీసుకుంటానన్నారు మిహిర్ బావ, కానీ తనకి ఇవన్నీ ఏం తెలుస్తాయి చెప్పు. అందుకే నువ్వు కూడా తనతో వెళ్ళి అవి తీసుకుని రావే ప్లీజ్ అని అడుగుతాడు కిరణ్. సాహితీ గారు చెప్పారు అని అనేసరికి ఇంకేం అనలేక, నువ్వెప్పుడూ కూడా ఇలాంటి పనులే చేస్తావురా అని కిరణ్ని తిట్టుకుంటూ టెన్షన్తో మిహిర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మానసి తన దగ్గరికి రావడం చూసి తమ ప్లాన్ వర్కౌట్ అయిందనుకొని మిహిర్ చాలా సంతోషంలో ఉండిపోయి తన ప్రియసఖితో బైక్ రైడ్ చేయాలనుకుని దాని గురించి ఎగ్జైట్ అవుతూ గాల్లో తేలిపోతూ ఉంటాడు మిహిర్. మాన్సి వెళ్ళగానే అమ్మయ్య ఎలాగోలా దాన్ని మేనేజ్ చేస్తాను బావ, ఇంకంతా నీ చేతుల్లోనే ఉంది, ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటావో నీ ఇష్టం అని అనుకొని రిలీఫ్గా ఫీల్ అవుతూ పక్కకు తిరిగి చూసి ఎదురుపడతాడు కిరణ్ ఎక్స్ప్రెషన్స్ చూసి, ఏంటయ్యా ఇది దయ్యాన్ని చూసినట్టుగా అలా ఉలికిపడ్డావు అంటుంది తన పక్కన కూర్చున్న మధు. అక్కడ మధుని ఎక్స్పెక్ట్ చేయని కిరణ్ తనని అంత దగ్గరగా చూసేసరికి తనకు తెలియకుండానే అలా రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే కిరణ్ వచ్చిన దగ్గర నుంచి మధుని తను చూడలేదు. వీళ్ళు వచ్చే ముందే గుడికి వెళ్ళడానికి టైం అవుతోందని పని త్వరగా ఫినిష్ అవడం కోసం కిచెన్లో సాహితీ గారికి సౌజన్య గారికి హెల్ప్ చేస్తూ అక్కడే ఉండిపోయింది మధు. హాల్లో మిహిర్ సూర్య దీపులు మాత్రమే కనబడటంతో మధు అక్కడికి రాలేదని అనుకున్నాడు కిరణ్. కానీ తన ఊహను తలకిందులు చేస్తూ పక్క సీట్లోనే కనిపించేసరికి అలా రియాక్ట్ అయ్యాడు. తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తననే అలా గుడ్లప్పగించి మరీ చూస్తూ ఉన్న కిరణ్ని చూసి, ఓయ్ హలో, నిన్నే నేను అడుగుతోంది మిస్టర్, ఏంటలా చూస్తున్నావు అని అడుగుతుంది మధు. మాట్లాడవేంటి అని అడుగుతుంది మళ్ళీ తనే. మధు మాటలకి తేరుకొని తల పక్కకి తిప్పుకొని, నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నాకు ఇంకా మాటలు ఎలా వస్తాయి అని కొనుక్కుంటూ ఉంటాడు కిరణ్. నేను అడిగిదానికి సమాధానం చెప్పకుండా నీలో నువ్వే మాట్లాడుకుంటావేంటి అని అడుగుతుంది మధు. ఇక తను వదిలేలా లేదని, ఇషో ఏంటమ్మా నీ గోల, మనిషి నాకు రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, నువ్వు అలా ఎందుకు చేసావు ఇలా ఎందుకు చేసావు అంటే ఏం చెప్తాను చెప్పు, ఏదో నేను ఇలా సడన్గా పక్కన చూసేసరికి అలా రియాక్ట్ అయ్యాను, అయితే ఏంటి ఇప్పుడు, ఇందాక నుంచి చూస్తున్నావు కాకిలా కావు అని తెగరుస్తున్నావు అంటాడు కిరణ్ మొహం అంతా చిట్లించుకొని చూస్తూ. ఏంటి నేను కాకిలా అరుస్తున్నానా, నేను కాకినైతే మరి నువ్వేంటి గుడ్లగూబవా అంటుంది మధు కోపంగా. అమ్మని చీకేసిన తాట్టెంక ఫేస్ వేసుకొని నన్ను గుడ్లగూబ అంటావా, నువ్వే నీ చింపాంజీకి కజిన్ సిస్టర్వి అని అంటాడు కిరణ్. రే నన్ను చింపాంజీ అంటావా, నువ్వేరా పాండ్స్ పౌడర్ రాసుకున్న పందివి అని అంటుంది మధు. ఓయ్ పందిగింది అన్నావంటే ముక్కు పచ్చడి చేస్తా అని అంటాడు కిరణ్ మధుతోటి కోపంగా పిడికిలు బిగించి మధు మొహం మీదకి తీసుకుని వస్తూ, ఏంట్రా నువ్వు చేసేది అంటూ కిరణ్ చేతిని పెట్టుకొని తిప్పుతుంది మధు. ఆ రాక్షసి, ఏం తింటున్నావే ఇంత బలంగా పట్టుకున్నావు అంటాడు కిరణ్ తన చేతిని విడిపించుకుంటూ. ఆ పూటకో బస తింటా నీకెందుకు అంటుంది వెటకారంగా. తెలుస్తూనే ఉంది అంటాడు కిరణ్ మధుని ఎగాదిగా చూస్తూ. ఏంట్రా తెలిసేది, ఏంటి అంటూ కిరణ్ మీదకి వెళ్తుంది మధు. వీళ్ళు తిట్టుకోవడం ఫస్ట్ చూస్తున్న చరణ్ దీపులు ఆశ్చర్యంగా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని వీళ్ళేంటి ఇలా తిట్టుకుంటున్నారు అనుకుంటూ కిరణ్ మీదకు వెళ్తున్న మధుని చూసి కంగారుగా, ఏ మధు ఏం చేస్తున్నావే అని అంటూ తనని ఆపుతుంది దీపు ఆపడంతో వెనక్కి కూర్చొని, అక్క చెప్పింది కాబట్టే ఆగుతున్నా, లేకపోతే ఈ పాటికి నీకు చుక్కలు చూపించేదాన్ని అంటుంది మధు కిరణ్ని గుర్రుగా చూస్తూ. భయపడుతున్నట్టుగా యాక్షన్ చేస్తూ కిరణ్, అమ్మో నాకు భయం వేస్తోంది అని, ఎల్లెలవమ్మ చుక్కలు చూపిస్తున్నట్టు చుక్కలు అంటాడు కిరణ్ వెటకారంగా. రే కిరణ్ ఏంట్రా నువ్వు కూడా, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది అని అంటాడు చరణ్ ఆశ్చర్యంగా చూస్తూ. లేకపోతే ఏంటన్నా చూసావుగా తను ఎలా మాట్లాడుతుందో నాతో అని అంటాడు కిరణ్ కూడా. అది సరేలే కానీ మీరేంటి ఏదో బాగా పరిచయం ఉన్నలాగా ఇలా ఇద్దరు కొట్టుకుంటున్నారు కూడా అని అంటాడు చరణ్ ఇద్దరిని మార్చి మరీ చూస్తూ. చరణ్ మాటలకి వాళ్ళ మొదటి కలియక గుర్తుకు రాగానే ఇప్పటి వరకు అంతా గుర్తుకొస్తూ ఉంటే కూడా కిరణ్ అది తలుచుకొని తన పెదాలపై చిన్న చిరునవ్వు వస్తుంది. కానీ అంతలోనే ఏదో తట్టిన వాడిలాగా, ఓ షిట్ రే కిరణ్ ఏం చేస్తున్నావురా, నువ్వు అనుకున్నదేంటి ఇప్పుడు చేస్తున్నదేంటి, తనకి వీళ్ళని దూరంగా ఉండాలనుకొని మళ్ళీ తను కనపడగానే ఎందుకు ఇలా చేస్తున్నావు అనుకుంటూ సైలెంట్ అయిపోతాడు కిరణ్. సైలెంట్గా కూర్చున్న కిరణ్ని చూస్తూ, ఏంట్రా సడన్గా సైలెంట్ అయిపోయావు అంటాడు చరణ్. అయినా కూడా ఏం మాట్లాడకుండా కిరణ్ అలాగే ఉండడం చూసి ఏంటో వీడు అనుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు చరణ్. ఏంటే నువ్వు పాప అబ్బాయి మీద ఎందుకు అలా అరుస్తున్నావు అంటుంది దీపు మధుతో. సడన్గా సైలెంట్ అయిపోయిన కిరణ్ని వింతగా చూస్తున్న మధు దీపు మాటలకి తన వైపు చూసి, ఏం లేదు లేక ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి అలా అరిచేస్తానులే అంతే అంటుంది మధు సీటు వెనక్కు వాలి కళ్ళు మూసుకొని. ఏంటో ఇది ఒక్కోసారి ఒక్కొక్కలా ఉంటుంది అనుకుంటూ
ముందుకు తిరుగుతుంది దీపు. మాన్సి బైక్ దగ్గరికి రాగానే వెళ్దామా అంటాడు మిహిర్ తనని చూసి నవ్వుతూ. అని అంటుంది మాన్సి మెల్లిగా తల ఊపుతూ. మిహిర్ బైక్పై కూర్చొని తను బైక్ని స్టార్ట్ చేయగానే వెనకాలే కూర్చుంటుంది మాన్సి. ఓకేనా వెళ్దామా అని అడుగుతాడు మిహిర్ తల వెనక్కి తిప్పి చూస్తూ. ఓకే సార్ అని అంటుంది మాన్సి చిన్నగా నవ్వుతూ. ఓకే అని బైక్ స్టార్ట్ చేస్తాడు మిహిర్. ముందు కృష్ణ అనులు వెళ్తుంటే వెనకాల మిహిర్ మాన్సీలు వెళ్తూ ఉంటారు. బ్రేక్ వేసినప్పుడల్లా పట్టు కుదరక మిహిర్ భుజంపై చెయ్యి వేసి తీసేస్తూ ఉంటుంది మాన్సి ఇబ్బంది పడుతుందని గ్రహించిన మిహిర్ బైక్ని స్లో చేసి ఎందుకు మాన్సి అంత టెన్షన్ పడుతున్నావు అంటాడు. ఇందాక తన భుజం మీద చెయ్యి వేసినప్పుడు అది చిన్నగా వనకటం గమనించి తన మాటలకి టెన్షన్ ఏం లేదు సార్ అంటుంది మాన్సి లోగొందుతో. ఆహా ఉందో లేదో నాకు తెలుస్తుందిలే కానీ అనవసరంగా కంగారు పడకు. ఇప్పుడు నేను మీ సార్ని కాదు మీ అందరికీ ఫ్రెండ్నే కాబట్టి ఎక్కువ టెన్షన్ పడకుండా కృష్ణ కిరణ్ చరణ్లతో ఎలా ఉంటావో నాతో కూడా అలాగే ఉండు, ఫీల్ ఫ్రీ అంటాడు మిహిర్ నవ్వుతూ. మిహిర్ మాటలు కూడా నవ్వేస్తూ ఓకే సార్ అంటుంది. మిహిర్ ఏదో మాట్లాడుతూ ఉంటే విని నవ్వుతూ తను కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు పక్కన కనపడ్డ పండ్ల కొట్టుని చూసి సార్ బైక్ ఆపండి అని అంటుంది మాన్సి. తను అలా అనేసరికి బైక్ పక్కకి ఆపి ఏమైంది మాన్సి అని అంటాడు మిహిర్ అయోమయంగా తననే చూస్తూ. అక్కడ ఎందుకు ఆపమంటుందో అర్థం కాక ఆంటీ పూజ కోసం పూలు పళ్ళు తెమ్మన్నారట కదా, అందుకే నన్ను నీతో రమ్మన్నారని కిరణ్ అన్నాడు అని అంటుంది మాన్సి మిహిర్ వైపు చూస్తూ. ఓహ్ తను అలా చెప్పి నేను పంపించాడా అనుకుంటూ అవును అవును తెమ్మన్నారు అంటాడు మిహిర్. పదండి మరైతే అంటుంది షాప్ వైపు కళ్ళు తిప్పి చూపిస్తూ. షాప్ వైపు చూసి అవన్నీ నాకు తెలియదు మాన్సి, నువ్వు వెళ్ళి తీసుకొని రా నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటానంటాడు మిహిర్ తన పాకెట్లోంచి వాలెట్ తీసి మరీ మాన్సి చేతిలో పెడుతూ. తన చేతిలోని వాలెట్ని మిహిర్ని మార్చి చూస్తూ వాలెట్ అంతా ఎందుకు సార్, మనీ ఇవ్వండి చాలు అని అంటుంది మాన్సి. ఓహ్ ఓకే అంటూ పర్సులో నుంచి 5,000 తీసి మాన్సీకి ఇస్తాడు మిహిర్. అంత క్యాష్ ఇచ్చేసరికి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏంటి సార్ 5,000 ఇచ్చారంటుంది మాన్సి. ఏ సరిపోవా అంటాడు మిహిర్ పర్సులో నుంచి ఇంకా మనీ తీస్తూ. మిహిర్ చేయి పట్టుకొని ఆపేస్తూ మీకు అలా అర్థమైందా అని తలకొట్టుకుంటూ పూలు పళ్ళుకి ఇంత అవసరం లేదు మిహిర్ సార్ అని 1,000 రూపాయలు తీసుకొని మిగిలినవి మిహిర్ చేతిలోనే పెట్టేస్తుంది మాన్సి. తను షాప్లోకి వెళ్ళిపోతుంది. మిహిర్ నవ్వుకుంటూ వాలెట్ పాకెట్లో పెట్టుకొని మాన్సి వైపే అలాగే చూస్తూ కూర్చుంటాడు. ఆ పక్క షాప్నే పాన్ షాప్ కూడా ఉండడంతో దాని ముందు 4 పోకిరి వెధవలు కూర్చొని ఉంటారు. తన పక్క నుంచి షాప్ లోపలికి వెళ్తున్న మాన్సిని చూసిన ఒకడు రేయ్ మామ ఆ పోరి చూడండిరా వస్తుంది అని అంటాడు. అతని మాటలకు అందరూ కూడా తల తిప్పి వెళ్తున్న మాన్సిని చూస్తారు. అందులో ఒకడు అవునరా భలే ఉంది అంటూ మాన్సి వెనకే ఆ షాప్లోకి వెళ్తాడు. వెళ్తున్న తమ దోస్తుని చూసి మిగతా వాళ్ళు కూడా తన వెనకే ఆ షాప్లోకి వెళ్తారు. ఇదంతా గమనించని మాన్సి షాప్లో నుంచొని పళ్ళు తీసుకుంటూ ఉంటుంది. వీళ్ళు కూడా మాన్సికి 2 వైపులా నుంచొని మాన్సిని చూస్తూ కావాలని తను తాకుతూ ఉంటారు. సడన్గా తన పక్కకి వచ్చిన వాళ్ళని చూసి భయపడిపోతూ పక్కకి జరుగుతూ ఉంటుంది మాన్సి. అయినా సరే వదలకుండా వాళ్ళు కూడా మళ్ళీ తన పక్కకి జరుగుతూ ఉంటారు. అందులో ఒకడు అక్కడ పెట్టి ఉన్న యాపిల్స్లో నుంచి ఒక యాపిల్ని తీసి అరే మామ ఈ యాపిల్ని చూడు పాప బుగ్గల్లా భలేగున్నాయి కదా అంటాడు మాన్సిని చూసి వెకిలిగా నవ్వుతూ. అతని మాటలకు అవును మామ అంటారు వాళ్ళు కూడా అలాగే నవ్వుతూ. ఇదంతా చూస్తూ ఉన్న షాప్ ఓనర్ అయిన పెద్ద ఆయన అయ్యో బాబు ఆ పిల్లని ఎందుకట్లాగా ఏడిపిస్తున్నారు మీరు, వదిలేయండి బాబు అని అంటారు వాళ్ళని బతిమలాడుతూ. ఆయన మాటలకి కోపం వచ్చి రేయ్ ముసలోడా నీకు షాప్ పక్కగా నడుపుకోవాలని లేదా, మాకు ఎదురు చెప్తున్నామని అంటారు ఆయన బెదిరిస్తూ. అయ్యా వద్దయ్యా పాపం ఆడకూతురు వదిలేయండి అయ్యా అంటాడు వాళ్ళకి దండం పెడుతూ. ఆడపిల్లని కాక నిన్నేడిపిస్తే మాకేమొస్తుందిరా ముసలోడా, అనవసరంగా మాతో పెట్టుకోకుండా నీ పన్ను చూసుకో అంటూ మాన్సి చేయి పట్టుకోబోతాడు అందులో ఒకడు. కానీ ఈలోపే అతను అంతెత్తున ఎగిరి షాప్ అవతల పడతాడు. అతను అలా పడటం చూసి ఏం జరిగిందో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉంటారు మిగతా ముగ్గురు కూడా. అప్పుడే మాన్సికి ఇంకోవైపు నుంచి షర్ట్ స్లీవ్స్ పైకి మడుస్తూ బయటకు వస్తాడు మిహిర్. రేయ్ నువ్వేనా మా దోస్తుని కొట్టింది అందులో ఒకడు కోపంగా మిహిర్ దగ్గరికి వస్తూ అవునరా వాడినే కాదు మిమ్మల్ని కూడా ముగ్గురిని కొట్టబోయేది కూడా ఇప్పుడు నేనే అని అంటాడు వాళ్ళ వైపు యాటిట్యూడ్గా లుక్స్ ఇస్తూ. ఏంట్రా నువ్వు మమ్మల్ని కొట్టేది అంటూ మిహిర్ మీదకి వస్తారు వాళ్ళు ముగ్గురు. సేమ్ వాళ్ళని కూడా అంతకుముందు వాడిని కొట్టినట్టుగానే కొట్టి షాప్ బయటకు విసిరేసి తను కూడా బయటికి వస్తాడు. ఎప్పుడూ నాటీగా కూల్గా నవ్వుతూ ఉండే మిహిర్ని మాత్రమే చూసిన మాన్సి ఫస్ట్ టైం కోపంగా వాళ్ళతో ఫైట్ చేస్తున్న మిహిర్ని చూసి తన వెనకే వెళ్తూ ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉండిపోతుంది. బయటపడ్డ వాళ్ళందరూ మెల్లిగా లేచి రే నీ మంచి కోసం చెప్తున్నా మాతో పెట్టుకోవద్దు అని అంటారు మిహిర్ని బెదిరిస్తూ. వాళ్ళ మాటలకి కోపంగా చూస్తూ ఏం చేస్తారు అంటూ ఇంకో రౌండ్ వాయించేస్తాడు అందరినీ. మిహిర్ కోపానికి జంకి వెనుకడుగు వేస్తూ దెబ్బలు నొప్పి కొడుతుంటే
కుయ్యో మొర్రో అంటూ ఆహా ఏం చేయమన్నా, నువ్వు ఇంత పద్ధతిగా చెప్పాక ఇంకేం చేస్తాం, ఏం చేయమంటారు. వాళ్ళు దండం పెడుతూ వెళ్ళండి ఇక్కడి నుంచి అంటాడు వాళ్ళని కోపంగా చూస్తూ. వాళ్ళందరూ కూడా బ్రతుకు జీవుడా అని వెళ్ళిపోతూ ఉంటారు. అందులో ఒకడు మాత్రం వెనక్కి తిరిగి మిహిర్ని చూస్తూ అన్నా నాకుతో డౌట్ అడగనా అంటాడు. కానీ అంటాడు మిహిర్. మరి ఆ అమ్మాయి కోసం మమ్మల్ని ఇంతలా ఉతికేసావు కదా, ఆ అమ్మాయి నీకేమవుద్ది అని అడుగుతాడు అతను. అలా అడిగేసరికి మిహిర్ సడన్గా తన ఎక్స్ప్రెషన్స్ని మార్చేసి సిగ్గుపడుతూ నువ్వే చెప్పు ఆ అమ్మాయి నాకు ఏమైతే బాగుంటుందో అని అంటాడు పక్కన నుంచొని తననే చూస్తూ మిహిర్. మాన్సీని చూస్తూ అలా అడిగేసరికి సడన్గా అతని ఫేస్లోని ఫీలింగ్స్ని మార్చేసిన మిహిర్ని వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఇంతలా కొట్టావంటే నీ చెల్ అని మాట పూర్తయ్యేలోపే మూసేయి, నోరు మూసేయి, ఆ పదం నోట్లోనూ ఆపేసేయి, బయటికి వచ్చిందో మళ్ళీ మాట్లాడడానికి నాలుక లేకుండా చేస్తా అంటాడు మిహిర్ వాడిని కోపంగా చూస్తూ. మిహిర్ అలా అరిచేసరికి భయపడి నోటికి చేయటం పెట్టుకొని వద్దన్నా అనను, అస్సలు అనను అంటూ ఇప్పుడు నాకు బాగా అర్థమైందన్న తను మా వదినమ్మ కదా అంటాడు వాడు. మిహిర్ ఏం చెప్తాడో ఏం చేస్తాడో అని భయంతో నోటికి చేయడం పెట్టుకొని మాట్లాడుతూ అతని మాటలకు సిగ్గుపడుతూ అవును అంటాడు మిహిర్ తల నిలువుగా ఊపుతూ. అతను కూడా నవ్వి మీ జంట చాలా బాగుందన్న, ఇక మేము వెళ్తామని మాన్సిని చూసి వెళ్తాం వదినమ్మ అంటూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి వాళ్ళు. మిహిర్ మాటలకి షాకింగ్గా తన్నే చూస్తూ ఉంటుంది మాన్సి అలా తనని చూడటం చూసి అబ్బా ఇలా దొరికేశానేంటి అని అనుకుంటూ ఎలాగో తెలిసిపోయింది కదా అని పక్కన షాప్లోకి వెళ్ళి రెడ్ రోజ్ను తీసుకొచ్చి తన ముందు మోకాలపై కూర్చొని సారీ మాన్సి, నీకు ఇలా నేను రోడ్ మీద ప్రపోజ్ చేస్తానని అస్సలు అనుకోలేదు, కానీ సిచ్యువేషన్ అలా వచ్చేసింది, ఏం చేయను అని అంటూ నీకెలాగూ ఇప్పుడు విషయం అర్థమైపోయింది కదా, అందుకే ధైర్యంగా ప్రపోజ్ చేస్తున్నాను. నిన్ను మొదటిసారి కాలేజీలో చూసినప్పుడే ప్రేమించేశాను, కానీ నీకు నా గురించి తెలియలాగానే ఎన్ని రోజులు ఆగాను అంటూ ఐ లవ్ యూ మాన్సీ అంటాడు మిహిర్ తనని ఇష్టపడుతున్నాడని ముందు నుంచే మాన్సీకి తెలుసు, కానీ ఇంత త్వరగా ప్రపోజ్ చేస్తాడని అనుకోలేదు. తనకు కూడా మిహిర్ అంటే ఇష్టమే కాబట్టి ఎక్కువ బెట్టు చేయకుండానే నవ్వుతూ ఆ రోజ్ తీసుకొని ఐ టు లవ్ యూ మిహిర్ సార్ అంటుంది మాన్సీ ఒప్పుకోవడంతో హ్యాపీగా పైకి లేచి థ్యాంక్ యూ మాన్సీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ తనని హక్ చేసుకుంటాడు మిహిర్. సడన్గా అలా తను చేసేసరికి షాక్ అయ్యి తర్వాత సిగ్గుపడుతూ అయ్యో మిహిర్ సార్ ఇది రోడ్డు అంటుంది చిన్నగా. అప్పుడే స్పృహలోకి వచ్చి తనని వదిలి తన కళ్ళలోకి చూస్తే ఇక వెళ్దామా, నేను నాకు దగ్గర చేసినందుకు అసలే దేవుడికి బోలెడు థ్యాంక్స్లు చెప్పుకోవాలంటాడు. మిహిర్ నవ్వుతూ అంటుంది మాన్సి చిన్నగా సిగ్గుపడుతూ. తర్వాత ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. వీళ్ళు కూడా అక్కడ అందరితో కూడా కలిసిపోయి పూజలో కూర్చుంటారు. పెద్దవాళ్ళందరూ కూడా సూర్య ధన్వీల పేర్లపైన స్పెషల్ పూజలు అవన్నీ చేయించి కాసేపు కూర్చొని అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు. అప్పటికే 1 అయిపోవడంతో అందరూ కూడా లంచ్ చేసేసి ఈవినింగ్ ఉన్న ఆచారం కోసం ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. 4 అవుతూ ఉండగా వాళ్ళు పిలిచిన ముత్తైదులు రావడంతో ధన్వీని కూర్చోబెట్టి అందరూ కలిసి తన మెడలోని పసుపు తాడుని మార్చి తన కోసం కొన్న చైన్లోకి సూత్రాలు గుచ్చి సూర్య ధన్వీలను పక్కపక్కనే కూర్చోబెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. సూర్య మన బ్యాచ్ నైట్ కూడా అక్కడే ఆగమనటంతో అందరూ కలిసి టెర్రస్ పైకి వెళ్ళి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కిరణ్ కూడా అందరితో బాగానే ఉంటాడు, కానీ మధుని మాత్రం అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అది గమనించిన మధు తను ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా కిరణ్నే చూస్తూ ఉంటుంది. అందరూ కూర్చొని గేమ్స్ ఆడుతూ జంటలుగా డాన్స్ చేస్తూ ఆ డే అంతా కూడా హ్యాపీగా గడిపేస్తారు. కానీ వీళ్ళకి తెలియంది ఏమిటంటే ఆ రోజు మార్నింగ్ నుంచి వీళ్ళ మూమెంట్స్ అన్నింటినీ ఒకరు గమనిస్తూ తమ కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నారని ఆ రోజంతా అందరూ అలా హ్యాపీగా గడిపేశారు. అందరూ ఆడి పాడి అలసిపోయి టెర్రస్ పైనే పడికేశారు. పొద్దున్నే సూర్యకిరణాల వేడికి మెలకు వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా కిందకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు మన పిల్ల బ్యాచ్ మాత్రమే మిగిలారు పైన. కాసేపటికి దీపుకి మెలకు వచ్చి లేచి చుట్టూ చూస్తుంది. అక్కడ పడుకున్న పెద్దవాళ్ళు ఎవరూ కూడా కనపడకపోవడంతో అబ్బో అప్పుడే లేచి వీళ్ళు డ్యూటీ ఎక్కేసినట్టున్నారు కదా అనుకుంటూ ఇంతకీ టైం ఎంతైందని ఫోన్ తీసుకొని చూస్తుంది. టైం 8 అని చూస్తూ ఉంటే బాబోయ్ అప్పుడే 8 అయిపోయిందా అనుకుంటూ తన పక్కనున్న ఫుల్ డీప్ స్లీప్లో ఉన్న మధుని కదుపుతుంది. ఒసే లేవే తెల్లారి చాలాసేపు అయింది, కాలేజీకి వెళ్ళాలి కదా అని దీపు మాటలకి కష్టంగా లేచి కూర్చొని అబ్బా అక్క కాసేపు పడుకుంటానే ప్లీజ్ అంటుంది నిద్రమత్తు వదలక. అలాగే కూర్చొని జోగుతున్న మధు తలపై ఒక్కటి పీకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, నువ్వు ఇలా కాలేజ్ ఎగ్గొట్టి నిద్రపోతూ కూర్చుంటే ఎగ్జామ్స్లో ఏం రాస్తావు అంటుంది దీపు మధుని బెదిరిస్తూ. దీపు దెబ్బకి నిద్రమత్తు వదిలిపోగా తల మీద చేత్తో రుద్దుకుంటూ పో అక్క నువ్వెప్పుడూ ఇంతే అంటూ రేచి కిందకు వెళ్ళిపోతుంది మధు. వెళ్తున్న మధుని చూసి నవ్వుకుంటూ తను కూడా లేచి కిందకు వెళ్తూ ఉంటే వీళ్ళ మాటలకి మెలకు వచ్చిన చరణ్ చుట్టూ చూస్తాడు. అందరూ నిద్రపోతూ ఉండడం చూసి ఇటు పక్కకి దొర్లి దీపు చెయ్యి పట్టుకొని లాగుతాడు చరణ్. సడన్గా అలా చేసేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక
దీపు ఆ అంటూ తన మీద పడిపోతుంది. మీద పడ్డ దీపు చుట్టూ ఒక చెయ్యి వేసి ఇంకో చేతిని తన బుగ్గపై వేసి తన కళ్ళతోటి చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ బుజ్జి అని అంటాడు చరణ్. దీపు అరుపుకి మెలకు వచ్చిన మిగతా వాళ్ళందరూ తల తిప్పి వాళ్ళనే చూస్తారు. వీళ్ళ గురించి తెలియని కృష్ణ, కిరణ్, అను, మాన్సీలు వాళ్ళని అలా చూసి షాక్ అయితే మిహిర్ వాళ్ళ వైపు తిరిగి నవ్వుకుంటూ చరణ్ దీపుల లవ్ స్టోరీ గురించి చెప్తూ ఉంటాడు చిన్నగా. ఇంత జరుగుతున్న తనకేం సంబంధం లేదన్నట్టుగా పడుకున్న ధన్విని చూసి తల కొట్టుకుంటూ అందరూ వాళ్ళ లవ్ స్టోరీ వినడంలో బిజీగా ఉండడం చూసి ధన్వి నడుంపై గిచ్చుతాడు సూర్య. ఆ నొప్పికి ఔచ్ అని లేచి కూర్చొని గిచ్చిన చోట రుద్దుకుంటూ గుర్రుగా సూర్య వైపే చూస్తుంది ధన్వి. అలా చూస్తున్న ధన్విని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఐవిస్ చేస్తాడు సూర్య. అసలే తను గిచ్చాడని కోపంగా ఉన్న ధన్వి సూర్య అలా చేసేసరికి కోపం ఎక్కువై మిమ్మల్ని అని ఏదో అనబోతూ ఉంటే తనని మాట్లాడివ్వకుండా నోటికి చెయ్యి అడ్డు పెట్టి ఉష్ నన్ను తర్వాత తిడుదు కానీ ముందు అటు చూడు అని చిన్ పట్టుకొని తల తిప్పి చరణ్ దీపులను చూపిస్తాడు సూర్య. ఒకళ్ళపై ఒకళ్ళు ఉన్న చరణ్ దీపులను ఆశ్చర్యంగా చూస్తూ సూర్య వైపు తల తిప్పి ఏంటిది అని అంటుంది ధన్వి షాకింగ్గా. ఏముంది కుక్కతో ఒక వంకర అన్నట్టుగా మీ అన్నకి ఎన్నిసార్లు చెప్పినా ఈ పబ్లిక్ రొమాన్స్ మానట్లేదంటాడు సూర్య. సూర్య మాటలకి మా అన్నని కుక్క అంటారేంటి అని అంటూ సూర్య మీద యుద్ధానికి దిగుతుంది ధన్వి. ఉష్ మీ ఆడవాళ్ళు ఉన్నారే చెప్పిన దాంట్లో అసలు పాయింట్ వదిలేసి మిగతావన్నీ పట్టుకొని వేలాడతారంటాడు సూర్య తల కొట్టుకుంటూ. సూర్యని చూసి మూతి తిప్పుకుంటుంది ధన్వి. మిహిర్ చెప్పిన స్టోరీ అంతా విన్నాక అమ్మబాబోయ్ మనకు తెలియకుండా మన వెనకాల ఎంత ప్రేమకం నడిపాడు చరణన్నయ్య అంటాడు కిరణ్ గుండెలు మీద చేసుకొని. వాళ్ళనే చూస్తూ అవునరా నేను ఈ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అనుమానమే రాలేదు అంటాడు కృష్ణ కూడా వాళ్ళ వైపే షాకింగ్గా చూస్తూ. వాళ్ళు తమని చూస్తున్నారన్న విషయం తెలియని చరణ్ ఏంటి బుజ్జి నేను మార్నింగ్ విషెస్ చెప్తుంటే నువ్వు నాకు చెప్పవేంటి అంటాడు దీపు వైపు అలకగా చూస్తూ. చరణ్ వైపు కంగారుగా చూస్తూ అయ్యో చరణ్ గారు ఏంటిది వదలండి ఎవరైనా చూస్తే బాగోదు అని అంటూ ఉంటుంది. అతని చేతుల్లో నుంచి తనని తాను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ అబ్బా చూడటానికి ఎక్కడెవరూ లేరులేవే అందరూ నిద్రపోతున్నారులే చెక్ చేసుకుని వచ్చాను నేను అని అంటాడు చరణ్ మెల్లిగా. ఇంకా తన పట్టుని బిగిస్తూ వాళ్ళ గురించి వదిలేసి కాస్త నన్ను పట్టించుకోవే నువ్వు ఎనర్జీ ఒక 24 hours అయిపోయింది అప్పుడే చూడు నేను ఎలా డల్గా అయిపోయాను అని అంటాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు మార్నింగ్ ఎనర్జీ ఇచ్చేసావనుకో రోజంతా ఫుల్ జోష్తో వర్క్ చేసుకుంటా అంటాడు చరణ్ పెదవులు ముడిచి చూపిస్తూ. ఆహా అవునా రండి ఇస్తా అంటుంది దీపు వెటకారంగా. పాపం తన ఇంటెన్షన్ తెలియని చరణ్ దీపు నిజంగా ముద్దిస్తుంది నేను ఎగ్జైట్ అవుతూ థ్యాంక్ యూ బుజ్జి అంటూ దగ్గరికి వెళ్తాడు. దీపు చరణ్ ఫేస్ చూసి చిన్నగా నవ్వుతూ ముందుకు వెళ్తూ ఉంటే తను నిజంగా ముద్దు పెట్టేస్తుందేమని అప్పటిదాకా గుడ్లప్పగించి వాళ్ళనే చూస్తున్న మిగతా బ్యాచ్ అంతా కూడా ఒకేసారి కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుంటారు. కానీ దీపు ముందుకు వెళ్ళి చరణ్ చిన్ పట్టుకుని తల పక్కకి తిప్పి తన బుగ్గని గట్టిగా కొరికేస్తుంది. అక్కడి దాకా దీపు ముద్దు పెడుతుందేమని తెగ మురిసిపోతున్న చరణ్ దీపు అలా కొరికేసరికి ఆ నొప్పికి గట్టిగా అని అరుస్తాడు. అక్కడ చూడకూడదు ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ కళ్ళు మూసుకొని ఉన్న బ్యాచ్ అంతా కూడా చరణ్ అరుపులు విని కంగారుగా కళ్ళు తెరిచి చూస్తారు. ఏం జరిగిందోనని. రాక్షసి నేను అడిగిందేంటి నువ్వు చేసిందేంటి కోతిపిల్లలా ఇలా కొరికేసావేంటి అని అంటాడు ఏడుపు మొహం పెట్టుకొని దీపుని చూస్తూ. అప్పటిదాకా చరణ్ అంతలా ఎందుకు అరిచాడోనని కంగారుగా చూస్తున్న వాళ్ళందరూ కూడా తన మాటలు విని సౌండ్ బయటికి రాకుండా నోటికి చేయడం పెట్టుకొని నవ్వుతూ ఉంటారు. మీ అన్నకి చక్కగా అయింది ధన్విని చూసి నవ్వుతాడు సూర్య. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చరణ్కి సపోర్ట్ చేయలేక సూర్యని ఏమనలేక చరణ్ వైపే గుర్రుగా చూస్తూ ఉంటుంది ధన్వి. పాపం ఇవేమీ తెలియని చరణ్ ఏడుపు పెట్టుకొని దీపుని చూస్తూ ఉంటే దీపు చరణ్ ఫేస్ చూసి నవ్వుతూ లేకపోతే ఏంటి పొద్దున్న మీ వేషాలు కాలేజ్కి వెళ్ళాలి లేట్ అవుతుందని నేను టెన్షన్ పడుతుంటే మీరేమో ముద్దు గాడిద గుడ్డు అంటూ అల్లరి చేస్తున్నారు అందుకే ఇలా చేసా ఇంకా మీకు అన్నయ్య వేషాలు కట్టిపెట్టి హాస్పిటల్ టైం అవుతుంది వెళ్ళి రెడీ అవ్వండి అని అంటుంది దీపు. ఇదంతా తొండి చిన్నపిల్లని చేసి ఆశ పెట్టి వదిలేస్తావా నేను ఒప్పుకోను నువ్వు నాకు ముద్దిస్తేనే నేను హాస్పిటల్కి వెళ్తా లేకపోతే ఇక్కడ నుంచి కదలను అంటాడు చరణ్. దీపు ముందు మఠం వేసుకొని కూర్చొని మారం చేస్తూ ఆ క్షణంలో చరణ్ చేస్తున్న అల్లరిని చూస్తుంటే చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం మారం చేస్తున్నట్టుగా అనిపించి క్యూట్గా ఉన్న చరణ్ ఫేస్ చూసి నవ్వుకుంటూ ఉంటుంది దీపు. చరణ్ చేస్తున్న చూసి అందరూ నవ్వుతుంటే సూర్య ధన్వి వైపు చూస్తూ మీ ఇలా చెప్తే ఎందుకు వింటాడు ఇప్పుడు నేను ఇస్తాను చూడు చిన్న జర్క్ అని తనతో చెప్తూ వెళ్ళి చరణ్ వెనకాలే నిలబడి చూస్తూ ఉంటాడు సూర్య. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.